హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మనం మమ్మీస్ కిచెన్లో పుచ్చగింజల పచ్చడి. అయితే పుచ్చగింజల పచ్చడికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? అందుకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే పుచ్చగింజల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటో, వెల్లుల్లి, పుచ్చగింజలు అంటే పుచ్చకాయ గింజలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది వీటిని పొడి చేసుకొని బెల్లంతో కూడా తీసుకుంటుంటారు. దీనివల్ల డి విటమిన్ వస్తుందన్నమాట. మిర్చి, చింతొక్కు లేకపోయినా పర్లేదు, చింతపండునైనా మనము యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిల్లో మిర్చిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండిల్లో టమోటాను కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గబెట్టుకోవాలి. మిడిల్ ఫ్లేమ్ పెట్టి మాత్రమే వీటిని మగ్గబెట్టుకోవాలి. టమాటో కూడా చాలా మంచిది హెల్త్కి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. తర్వాత చింతొక్కును కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాం. ఈ విధంగా ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ ఆఫ్ పుచ్చగింజల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. టేస్ట్ కోసం 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న టమోటా మిక్చర్లో వెల్లుల్లిని యాడ్ చేసుకొని జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. డి విటమిన్ వస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చాలా మంచిదన్నమాట. ఇందులో ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీరని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా తిప్పుకున్నాం. అంతే, ఎంతో బ్యూటిఫుల్ రెసిపీ పుచ్చగింజల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చట్నీ రైస్లోకి, చపాతీలోకి, అలాగే టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరొక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching my video.